అందుకనే వాడికి సమయం కొంచెం వరకు తెలుసుకుని ఈ భూమి మీదకి వచ్చేసాడట. మహాక్రోధంగా ఎవరిని మింగేద్దామని కచ్చేసి సింహంలోకి వచ్చేటట. కానీ వాడు ఆయుష్ కంప్లీట్ చేయాలంటే మనం పాపం మానేయాలి. మానేద్దామా మనం ఎందుకంటే ఇలా కొనసాగిస్తాం వాడు ఆయుష్ని పెంచుకుంటానే ఆయన చర్య తీసుకోవడం గల కారణం ఏంటంటే ఒకవేళ ఆడి బారిని పడిపోయి జీవితాన్ని ముగించుకుంటారేమో అనుకుని వాడి బారిలో పడకుండా ముగించుకోకుండా మన జీవితాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడానికి దేవుడు మనల్ని కాపాడడానికి వాడికి అలా విడిచిపెట్టి మనం రక్షించుకున్నాడే. ఇదనే కాదు, ఆయనకి కావాల్సింది ఎప్పుడు కావాలనుకున్నాడో తెలుసా? ఆయన పిల్లలు ఎప్పుడు కావాలనుకున్నారో తెలుసా? ఆయన పిల్లలు కావాలనుకున్నది ఏ విషయంలో కావాలంటే ఆదాముని ఎప్పుడు కావాలనుకున్నాడు? ఆదాము తయారు చేశాడు కదా. ఆదాము ఏ వయసులో తయారు చేశాడు? చిన్న పిల్లవాడు తయారు చేసి పాలు తాగి పెంచుకున్నాడు. యవన వయసులో అవునా కదా. ఆ యవన వయసులో తయారు చేసుకున్నటువంటి అంటే దేవుడికి ఎవరు కావాలో తెలుసా? యవన వయసులు కావాలి. దేవుడికి యవనం వయస్కులు కావాలి కాబట్టి యవనంలో పుట్టించుకున్నాడు. ఎవరిని? ఆదామని. అందుకని చెప్పాడు కీర్తనకారుడితో మాట్లాడుతూ పరిశుద్ధాత్మతో మాట్లాడితే తెలుసా? యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణాలు. యవన కాలం ముందు పుట్టడం ఏంటి అంటే మన కోళ్ళకి ఏమర్థమైంది తెలుసా? మంచి యవన కాలంలో పెళ్లి చేసుకున్నారు అనుకోండి, 20 సంవత్సరాలు 21 సంవత్సరంలో వీడు పుట్టేస్తాడు. పుట్టిన తర్వాత అప్పుడు వాడు ఎంత అవుతాడు? వాళ్ళు అంత అవుతాడు. గారు వచ్చింది చెల్లి వచ్చింది కనెక్షన్ చేయండి. వాళ్ళ అబ్బాయి అంటాడు వాళ్ళ తమ్ముడు అనుకుని ఉన్నాయి. చిన్నప్పుడే మ్యారేజ్ చేశారు. వాళ్ళ 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 తమ్ముడు ఏమో అనుకుని లారీతల్ని ఎవరినో కూడా అడిగాను. అదనేమో వాళ్ళ అబ్బాయి అనేది అన్నారు. ఈ విధంగా పెద్దోడు అంటాడు, ఆడి పెద్దోడు అంటాడు. అంటే చూడండి ఇప్పుడు ఆ మాట ఎలా ఉన్నదంటే ఇప్పుడు ఈ పెళ్ళి అప్పుడు అంత వయసు వచ్చింది, ఈక్వల్గా వచ్చి ఇప్పుడు ఆడి సంపాదించే స్టేజ్కి వచ్చాడు. ఇదే మన వాళ్ళు లోకపు ఆలోచనలు కదా. చాలా మంది స్పీకర్ సత్యం చెప్పే వ్యక్తులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. యవన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతులు బాణాలనేటప్పటికి ఏమైంది? మంచి వయసు వచ్చేటప్పుడు కరెక్ట్ 20-22 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే వాడు పుట్టిన తర్వాత కరెక్ట్ 40 సంవత్సరాలకు వచ్చేటి 20 సంవత్సరాలు. ఇప్పుడు 20 సంవత్సరాలకు పోతాడు, ఏ ఉద్యోగానికి పోతాడు? ఈ నాన్న జీతం ఈడి జీతం. ఇప్పుడు ఎవరో ఈ బలవంతుడి చేతులు ఈడు ఎలాంటి ఇప్పుడు బాణం ఎక్కడ పడితే కుదిరేచ్చు. ఇంకా అలా మాట్లాడేది అది కాదు. యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణాలంటే విలాప వాక్యాల్లో రాయబడి ఉంటుంది అన్నమాట. ఏమని రాయబడి ఉంటుంది చూడండి ఒకసారి. విలాప వాక్యాలు మా అందరికీ తెలుసు. 3వ అధ్యాయము విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం చేస్తే చూడండి ఒకసారి. చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ. చూడండి యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మీరు ఎప్పుడు మోయాలట? యవ్వన కాలాన్ని. యవ్వన కాలాన్ని ఆదాముని పుట్టించుకున్నాడు. యవ్వన కాలాన్ని ఆదాముని పుట్టించుకుని తన భుజాల మీద కాడిని మోపాడు. ఏం